Guys, we are so excited. Yes, ఎందుకంటే మేము లాస్ట్ టైం కూడా బ్యాంకాక్ మైరాని వదిలేసి వెళ్దాం అనుకున్నాం. అప్పుడు కుదరలేదు ఎందుకంటే మైరాకి రావాలని ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఫైనల్లీ మేము మైరా పాపని తీసుకొని బ్యాంకాక్ హాలిడేకి వెళ్తున్నాం అనమాట. ఆఫ్టర్ ఒక ఆల్మోస్ట్ 4-5 years మేము ఎక్కడికి వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం మైరాని తీసుకొని ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్తున్నాము. సో మా ప్యాకింగ్ అవుతోంది, ఫుల్ హడావిడి. బండే ముందు ఫుల్ ప్యాకింగ్ చేసేస్తున్నాం మేము. సో మైరా నువ్వు ఏం ప్యాక్ చేసావు? ఫస్ట్ నేను ప్యాక్ చేశాను క్లోత్స్. మైరా ఎక్కువ తీసుకోవట్లేదు ఎందుకంటే అక్కడ షాపింగ్ చేయాలని. మైరా స్టడ్స్, ఇంకోటి ఏంటంటే గ్లాసెస్ చాలా కావాలి నాకు, చాలా సమరీ ఉంది. దాని మేకప్ ఐటమ్స్ అన్నమాట. సో దాని మేకప్ ఐటమ్స్, సాక్స్ ఇవన్నీ. సో మైరాకి ఏంటంటే ఒక నైట్ డ్రెస్ 2-3 డే కి తీసుకుంటున్నాను. మిగతాదంతా తను అక్కడ షాప్ చేసుకుంటాను. లాండ్రీ పౌచ్ కూడా ఉంది. ఇది నా అన్ని సప్లైన్స్ ఉంది. టూత్ బ్రష్, టూత్ పేస్ట్, ఫేస్ వాష్ అన్ని. మైరా ఈ దయ్యాన్ని ఏంటి ఎక్కడైనా వదలవా దీన్ని? నా ఫ్రెండ్ ఎలిజబెత్. అబ్బా ఇది ఒక క్యారెక్టర్, మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్. దీన్ని ఏమనొద్దు. దీనికి బట్టలు కొనాలి, దీనికోసం ఒక 3 డ్రెస్సులు పెట్టాలి. ఎందుకు ఎక్కడ వెళ్ళినా మా తల్లి పట్టు వస్తావు నువ్వు? దయ్యం దానా? నేను దయ్యం కాదు. ఓకే, సో ఇదేంటంటే మైరా హ్యాండ్ లగేజ్ లో క్యారీ చేయడానికి యూనికార్న్ బ్యాగ్ యూజ్ చేస్తుంది అనమాట. ఇందులో ఒక షాల్ దానికోసం కాదు, నాకు ఎయిర్పోర్ట్ లో వెళ్ళంగానే ఫ్లైట్ ఎక్కగానే నేను నిద్రపోతూ ఉంటాను నా కోసం. అలాగే ఇవి వచ్చి డిస్పోజబుల్ వెట్ టిష్యూస్, శానిటైజర్. మళ్ళీ హ్యాండ్ లగేజ్ లో ఎక్కువ క్యారీ చేయనివ్వరని కొంచెం డియోడ్రెంట్, విక్స్, హ్యాండ్ క్రీమ్, లిప్ బామ్ అవన్నీ పెట్టేసుకుంది తను. మా పాస్పోర్ట్స్. మా ప్యాకింగ్ వస్తే మేము కూడా ఎలా చేసామంటే నైట్ డ్రెస్ ఒక 2 pairs నేను తీసుకున్నాను. ఆరిఫ్ గారు కూడా అలాగే తీసుకున్నారు. సో బ్యాంకాక్ లో తీసుకుందాం, షాపింగ్ చేద్దాం అనే మేము వెళ్తున్నాం కాబట్టి మేము ఆ రేంజ్ లో మేము ప్యాకింగ్ అనేది చేసామన్నమాట. జస్ట్ 2 pairs. కానీ మా ఆరిఫ్ గారు ఇలా చెప్పి నాతో 2-3 డ్రెస్లు తీసుకెళ్ళమంటున్నారు. అక్కడికి వెళ్ళాక నాకు గనక షాపింగ్ చేయించలేదు అనుకోండి, ఆయన బట్టలు వేసుకొని నేను తిరుగుతాను. సో అలా మొత్తానికి ప్యాకింగ్ హడావిడైతే అయిపోయింది. ప్యాకింగ్ తర్వాత నెక్స్ట్ ఏంటి? బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో ఫుల్ హడావిడి చేసేసి బ్యాంకాక్ వెళ్ళి మంచిగా 6 days ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. సో మేము ఈ ట్రిప్ స్కై డ్రీమ్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. స్కై డ్రీమ్ ట్రావెల్స్ వాళ్ళ గురించి కూడా డీటెయిల్స్ లో పెడతానండి. బికాస్ వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకున్నామంటే బెస్ట్ సర్వీస్. అక్కడంతా మనకి ప్రైవేట్ గా వెహికల్స్ కానీ ఎవ్రీథింగ్, హోటల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా పంక్చువల్ గా ఉన్నాయి అనమాట. సో నేను ఆ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ లో పెడతాను. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. మనం ప్యాకింగ్ చేసేసుకుందాం, తర్వాత మంచి ఫుడ్ తినేద్దాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనకి ఫ్లైట్ ఉంది. ఫస్ట్ మేము పటాయా వెళ్ళబోతున్నాము. అక్కడే షాపింగ్, కొంచెం పార్టీంగ్ వీటింగ్ అన్ని చేసేసి ఫుల్ ప్లేసెస్ తిరిగేసి తర్వాత లాస్ట్ 3 days వీఆర్ గోయింగ్ టు బ్యాంకాక్. ఇది మా ట్రిప్ షెడ్యూల్. మా పాప ఏమో నేను ఏదన్నా ఓకే అంటుంది, అక్కడ నన్ను మాత్రం ఫుల్ గా ఆడుకుంటుందని నాకు తెలుసు. సో మైరా అల్లరి చేయొద్దు అక్కడ, ఓకేనా? ఓకే, ఐ యామ్ ఆల్సో బ్రింగింగ్ హర్. నో, ఓకే. సో తను ఏంటంటే ఎలిజబెత్ తో చాలా అటాచ్డ్ అనమాట. ఎలిజబెత్ నేను అక్కడ కొత్త బొమ్మ కొనిస్తా, లేదు ఇదే రావాలి, నాకేమో ఇది వస్తే నాకు అస్సలే కోపం. దానికి కూడా ఫ్లైట్ టికెట్ తీసుకోవాలా ఏంటి? పాస్పోర్ట్ లేదు. సో స్టే ట్యూన్. మా ట్రిప్ అప్డేట్స్ అని నేను మీకు చెప్తూ ఉంటాను. సో మీరు కూడా చూడండి మేము ఎలా ఎగ్జైట్ గా ఎంజాయ్ చేస్తున్నాము. అక్కడ డిఫరెంట్ ఫుడ్, నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి డిఫరెంట్ ఫుడ్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ షాపింగ్. అండ్ అక్కడ మాకు ఇంకొక ప్లాన్ ఉంది, అది అక్కడికి వెళ్ళాక ఐ డెఫినెట్లీ రివీల్ దట్. మన సబ్స్క్రైబర్స్ కోసం అక్కడ ఒకటి అనుకున్నాను. ఇఫ్ దట్ అది కూడా వర్క్అవుట్ అవుతే డెఫినెట్ గా మీ అందరికి కూడా షేర్ చేసుకుంటాను. మైరా తొందరగా ప్యాక్ చేస్తున్నా ఆల్మోస్ట్ అయిపోయింది నాది. ఫైనలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము. నైట్ మాకు 1 o'clock ఫ్లైట్ అనమాట. సో 10:30-11 కల్లా ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం. మైరా ఫస్ట్ టైం, అంటే చిన్నప్పుడు అంతా తను US లోనే పుట్టింది కాబట్టి 2-3 సార్లు అప్పుడు వచ్చింది. కానీ ఒక 5 years తర్వాత మళ్ళీ తను ట్రావెల్ చేస్తుంది ఇంటర్నేషనల్ ట్రిప్. షీఈ్ వెరీ ఎక్సైటెడ్ అండి. ఫ్లైట్ లో బాబోయ్ ఇంకా మేము ల్యాండ్ అయిపోయాం అనమాట. ల్యాండ్ అయిపోతే ఎవరు లగేజ్ వాళ్ళు తీసుకున్నాము. సో మైరా నేను తీసుకొని ఫుల్ ఎక్సైట్మెంట్. మైరా అయితే నిద్ర వస్తుంది, కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. సో అక్కడ ఏంటంటే స్కై డ్రీమ్ ట్రావెల్స్ వాళ్ళు మనకి గైడ్ ని పంపిస్తారు కదా, వాళ్ళే మనం టేక్ కేర్ చేస్తారు. వాళ్ళు వచ్చి మొత్తం ఫార్మాలిటీస్ అవి చేసి ఆరిఫ్ గారి పేరు మీద బుక్ చేశారనమాట. సో వెహికల్ కి వాళ్ళు వచ్చి ఎక్కడైనా వాళ్ళు మనం తీసుకెళ్లేటప్పుడు మన ఫ్యామిలీ ఫోటో అనేది తీసుకుంటారు. సో నేను మైరా ఆరిఫ్ గారు వెళ్ళిపోతున్నాం. ఎక్కడ మా వెహికల్, వేరే ఊరికి వచ్చి మన వెహికల్ ఎత్తుక్కుంటే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. పెద్ద ఫార్చునర్ ఎందుకయ్యా, మాకు ముగ్గురమే ఉన్నాం. లేదు మేడం మీకోసం ప్రైవేట్ గా పంపించారు మన స్కై డ్రీమ్ ట్రావెల్స్, లౌక్య గారు అన్నారు. లౌక్య గారు పంపిస్తే మేము వద్దంటామా అని కూర్చున్నాం. నేను వెనకాల ఆరిఫ్ మంచిగా ఏదో ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. నా కూతురేమో ముందు డ్రైవర్ని ఫుల్గా డిస్టర్బ్ చేసేస్తుంది. అదేమో నేను పడుకోను, నేను మొత్తం సిటీ చూస్తా అంటుంది. 2.5 hours డ్రైవ్ ఫ్రమ్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్, బ్యాంకాక్. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి మనం పటాయా సిటీకి వెళ్తున్నాం. సో పటాయా సిటీ వెళ్తుంటే రూట్ చాలా బాగుంది. మైరా నిద్రపోయింది. సో ఎంత బాగుందంటే ఇవన్నీ టూరిస్ట్ ప్లేసెస్ మనం మళ్ళీ బ్యాంకాక్ వచ్చినప్పుడు మనం కవర్ చేసామన్నమాట. నేచర్ ఈజ్ లైక్ టూ గుడ్, చాలా బాగుందన్నమాట. అస్సలు పొల్యూషన్ అనేది లేదు. పటాయా సిటీలో ఎంటర్ అవుతుంటే మన హైదరాబాద్ గుర్తొచ్చేసింది నాకు. అక్కడ చూస్తే రాణిగంజ్లో వెహికల్స్ కనిపించాయి. తర్వాత అక్కడ ఏంటంటే పొద్దున 8:30-9కి అన్ని కెఫేస్ అవన్నీ ఓపెన్ అయ్యాయి. అక్కడ మళ్ళీ ఇండియన్స్ కనిపిస్తారు. మన వాళ్ళు అని నేను ఎత్తుక్కుంటూ ఉన్నాను అనమాట. ట్రాఫిక్ని చూస్తే మళ్ళీ లక్డీ కాపులు గుర్తొచ్చేసింది నాకు. సో అలా వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫైనల్లీ హోటల్ దగ్గరికి వచ్చేసాం. హోటల్ వచ్చేసి మాది గ్లో పటాయా.
3 స్టార్ హోటల్ అనమాట. సో గ్లో పటాయాకి వచ్చేసాము. అక్కడ చాలా మంది ఇండియన్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మేము వెళ్ళామన్నమాట రూమ్ తీసుకోవడానికి. అన్నీ రెడీ అయి ఉన్నాయి ఆల్రెడీ, ఫార్మాలిటీస్ ఫిల్ చేసి పాస్పోర్ట్ అవన్నీ వాళ్ళకి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత లిఫ్ట్లో వెళ్తుంటే మైరా ఫుల్ పోజులు కొడుతుంది, ఇప్పుడు ఇమీడియట్లీ షాపింగ్కి వెళ్దామంది, కానీ మాకంటే అదే నిద్రపోతుంది, అది నిద్రపోతుంది. నేను ఆరిఫ్ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇంకా ఫైనల్లీ రూమ్కి వెళ్తున్నాం. రూమ్ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో నేను మైరాకి చెప్తున్నాను ఇది సపరేట్ రూమ్ అన్నాను, కానీ ఒకే రూమ్ నేను తీసుకుంది. సో రూమ్లోకి వెళ్ళిపోయాం. అమ్మయ్యా ప్రాణం లేచి వచ్చింది నాకు. రూమ్ ఎంత బాగుందో. యాక్చువల్గా 2 క్వీన్ బెడ్స్ ఉన్నాయన్నమాట. సో నేను మైరా డిసైడ్ చేసుకున్నాం ఇలా అని. మైరా ఆరిఫ్ ఒక దాంట్లో, నేను ఒక దాంట్లో అని చెప్పా. సో అలా ఇంకా నిద్రపోవడానికి అందరం మంచిగా ఫ్రెష్ అయిపోయి నిద్రపోదామని డిసైడ్ అయిన తర్వాత ఈవినింగ్ అయిందండి. నేను మైరా ఆరిఫ్ కిందికి వచ్చాం. మేము అన్నీ వచ్చేటప్పుడు మీకు ఇంకా చాలా ట్విస్ట్లు కనిపిస్తాయి అనమాట. అదిగోండి బ్యాంకాక్ అవన్నీ చూపిస్తూ చాలా ఎగ్జైట్ అయిపోయాం. ఇప్పుడు మేము వెళ్తున్నాము 7-Elevenకి సిమ్ కోసం వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఐడి ప్రూఫ్ తెమ్మని. నేను ఎంత పిచ్చిదాన్ని అంటే పాస్పోర్ట్ తెమ్మని. మా ఆయన ఏం చేశాడు, పాస్పోర్ట్ తెస్తానని. ఎవరైనా హోటల్ పక్కన ఉంటే 10 నిమిషాలు వస్తారు, కానీ 3.5 గంటలు వెళ్తారా అండి? వెళ్ళి మమ్మల్ని అక్కడ రోడ్డు మీద కూర్చోబెట్టినందుకు నేను కోపం వచ్చి ఏం వద్దయ్యా ఇంటికి వెళ్ళి మనం హాయిగా రూమ్లో పడుకుందాం అంటే, సరే లేదు వెళ్దాం అని. తర్వాత 7-Elevenలో మాకు కొంచెం కాకాపట్టి కోల్డ్ కాఫీలు అవి ఇప్పించి మమ్మల్ని అక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు. మొత్తానికి ఏం చేశాడు, 2.5 గంటలు బ్యాంకాక్ పటాయాలో తెలియదు, కానీ మాతో అయితే గొడవ మాత్రం పడ్డాడు. ఇప్పుడు పటాయా సిటీలో తిరుగుతూ ఉంటే ఫస్ట్ ఫుడ్ తిందాం పటాయా ఫుడ్ తిందామని వెళ్తే కానీ 120 బాత్ అంటే ఇండియా 350 నుంచి 400 రూపీస్ అనమాట. అక్కడ వాడిని అడిగి ఏమేమి ఉంటాయి మీ దగ్గర అంటే చికెన్ ఉంది, ప్రాన్స్ ఉంది, వేరేవన్నీ కూడా ఉంటాయి, వేరేవన్నీ కూడా జంతువులు ఉంటాయి, కానీ అందులో మాకు సేఫ్ ప్రాన్స్ అనిపించింది అనమాట. సో ఆర్డర్ చేసాం. అక్కడ కొంచెం మ్యూజిక్, కొబ్బరి బోండా ఫస్ట్ టైం అక్కడ నేను తాగాను, చల్లగా ఫుల్ ఎగ్జైట్ అయ్యాను. తర్వాత ప్రాన్స్ ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్లో ప్రాన్స్ ఫ్రైడ్ రైస్, తర్వాత బటర్ ష్రింప్ తెప్పించుకున్నాము. ఇట్స్ సో యమ్మీ. తర్వాత షాపింగ్కి వెళ్ళాం. నేను వాడిని బార్గెన్ చేస్తుంటే వాడు దోమలు కుట్టుకుంటున్నాడు. ఏంటయ్యా అంటే దోమలు చెప్పాను నెగోషియబుల్ చేసి. ఏంటయ్యా అసలు ఏం మాట్లాడుతున్నారయ్యా అన్న. లేదండి తీసుకోండి. తర్వాత నేను ఆరిఫ్ మైరా మంచిగా స్పాకి వెళ్ళి మసాజ్ చేసుకుంటూ రిలాక్స్ అయ్యాం. మీరు కూడా నెక్స్ట్ లెవెల్ వరకు రిలాక్స్ అయిపోండి.